నమస్కారం సామాన్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడలో రామోజీరావు సంస్మరణ సభ ప్రారంభం. ఇటీవల రామోజీరావు అస్తమయం సభకు హాజరైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, ఎమ్మెల్యేలు. గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష. జల్దవన్ మిషన్ లాంటి కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ వివరాలు ఇవ్వాలని ఆదేశం. వేపగుంట పినగాడి రహదారి పునర్నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు. 3 రోజుల్లో పనులు ప్రారంభమవుతాయని వెల్లడి. విశాఖ కేంద్ర గ్రంథాలయం పునర్నిర్మాణానికి కూటమి ప్రభుత్వం ముందుకు రావాలన్న మాజీ ఎమ్మెల్సీ శర్మ. విశాఖ వంటి మహానగరంలో ప్రభుత్వ గ్రంథాలయం లేకపోవడం దారుణమని ఆవేదన. విజయవాడలో రామోజీరావు సంస్మరణ సభ ఘనంగా ప్రారంభమైంది. ఇటీవల రామోజీరావు అస్తమయం కావడంతో ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నేడు సంస్మరణ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ప్రత్యేకంగా బాలభారతం పేరిట ఎంతో యజ్ఞమే చేశారు. ప్రత్యేకించి కొన్ని కథల్ని గంట నిడివి ఉండేటువంటి చిరు చిత్రాలుగా చేయాలని వ్రాయించారు. కార్యక్రమంలోకి వెళ్ళబోతూ ఉన్నాం. ప్రధాన కార్యక్రమం ఇప్పుడు ప్రారంభమవుతుంది. అందరం భాగస్వాములమవుతాం. ముఖ్యమంత్రి వర్యుల్ని మన చీఫ్ సెక్రటరీ అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు తోడ్కొని వేదిక మీదకి తీసుకుని వచ్చిన క్షణాన్ని మనం చూస్తున్నాం. He moved with the times and he moved ahead of the times. At the same time, when newspaper నాగులపల్లి గ్రామాల్ని దత్తత తీసుకుని ఆ గ్రామాలకు కావాల్సిన వసతుల్ని కూడా కల్పించారు. స్కాలర్షిప్స్ అందించడమే కాదు, విద్యార్థులకు స్కూల్స్, బిల్డింగ్స్, రోడ్స్, ఎలక్ట్రిఫికేషన్, వివిధ సదుపాయాల్ని కూడా ఏర్పాటు చేశారు రామోజీరావు గారి ఫౌండేషన్తో. రామోజీరావు గారితో మరి అలాగే శ్రీ కీరవాణి గారు కూడా ఈ సందర్భంగా ఈ సంస్మరణ సభలో పాల్గొనడం విశేషం. జల్దవన్ మిషన్ లాంటి కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ వివరాలు ఇవ్వాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం ఈ పథకం నిధుల్ని వినియోగించుకోలేకపోయిందని వ్యాఖ్యానించారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. పోలింగ్ రోజున ఈవీఎంలను ధ్వంసంతో పాటు మరో 3 ఘటనలతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పిన్నెల్లి బెయిల్పై గత వారం విచారణ జరిపిన న్యాయమూర్తి బెయిల్ పిటిషన్ కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయన్ని పల్నాడు పోలీసులు అరెస్టు చేసి అర్ధరాత్రి తర్వాత మాచర్ల కోర్టులో ప్రవేశపెట్టారు. 14 రోజులు రిమాండ్ విధించిన నేపథ్యంలో కాసేపటి క్రితం నెల్లూరు జిల్లా జైలుకి ఆయన తరలించారు. అయితే పోలీసులు అక్రమంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసులు బనాయించారని వైసీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. లోపలికి రావద్దు. అట్టుకుని తీసుకోండి సార్. 5 బోర్డులు వస్తాయి.
గుంటూరు మార్కెట్ సెంటర్లో గల హిందూ హై స్కూల్ నందు ప్రభుత్వ పాఠశాలల యందు చదువుతున్న విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న స్టూడెంట్స్ కిట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకి కిట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహమ్మద్ నజీర్ మాట్లాడారు. ప్రైవేట్ స్కూల్స్ కి తీటుగా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఖర్చు అవుతుందని తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలలో అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకువచ్చామని అన్నారు. విద్యార్థులు చదువులోనే కాకుండా ఆటపాటల్లో కూడా ముందుండాలని కోరారు. పాఠశాలలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తమ వద్దకు తీసుకుని రావాలని స్కూల్ యాజమాన్యాన్ని కోరారు. నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్కూల్ అన్నింటిలో కూడా స్కూల్ కిట్ల పంపిణీ కార్యక్రమం డిలే కాకూడదనే ఆలోచనతో ప్రతి ఒక్కరిని కూడా అప్రమత్తం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్స్ అన్నింటిలో కూడా పుస్తకాలని వెంటనే డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు మన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా ఈరోజు గుంటూరు నగరంలో ఉన్నటువంటి 12,300 మంది స్టూడెంట్స్కి స్కూల్ కిట్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు హిందూ హై స్కూల్లో దాదాపు 4,135 మంది విద్యార్థులకు ఈ స్కూల్ కిట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత ప్రభుత్వంలో విద్యార్థులు 3 చదువుకునేటువంటి వాళ్ళు ఉంటే ఒక ఇంట్లో ఒక్కళ్ళకే తల్లికి వందనం ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంటే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చదువుకు ఏ ఒక్క విద్యార్థి కూడా దూరం కాకూడదన్న ఆలోచనతో ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా సంవత్సరానికి 15,000 ఇచ్చేటువంటి తల్లికి వందనం కార్యక్రమాన్ని పెట్టి విద్యకు ఎంత ప్రాధాన్యత ఇస్తా ఉన్నారో చెప్పడం జరిగింది. హాల్లో కమ్యూనిటీ హాల్లో ఈరోజు పిల్లలందరికీ కూడా పుస్తకాలకు కానీ సంబంధించినవి కానీ షూస్ సాక్స్లు ఇట్లాంటి కిట్స్ అన్నీ కూడా ఈరోజు వాళ్ళకి ఇవ్వటం జరిగింది ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా. కానీ గత గవర్నమెంట్లో నాడు నేడు కింద అని చెప్పేసి స్కూల్స్కి హై స్కూల్స్కి కానీ 1,40,00,000 శాంక్షన్ చేయటం జరిగింది. కానీ 5 సంవత్సరాల్లో వాళ్ళకి ఇచ్చింది 30-40 లక్షల కంటే ఇవ్వలేదు. స్కూల్స్ పనులు కూడా మధ్యలోనే ఆగిపోవటం జరిగింది. అవి కూడా నజీర్ అహ్మద్ గారి చెందకు తీసుకెళ్ళటం జరిగింది. అవి కూడా పరిశీలించి అవి కంప్లీట్ చేయవలసిందిగా కోరటం జరిగింది. పిల్లలకి పౌష్టికాహారం ఇచ్చే విషయంలోనూ కానివ్వండి, విద్యని ఇచ్చే విషయంలో కానీ హెచ్ఎంలకు కానీ ప్రిన్సిపాల్స్కి కానీ ఎటువంటి రాజీ పడకుండా వాళ్ళకి మంచి క్వాలిటీ ఫుడ్ని ఇవ్వాలని చెప్పేసి కోరటం జరిగింది. విభిన్న ప్రతిభావంతులైన అందులకు బ్రెయిలీ లిపిలో పాఠ్య పుస్తకాలను రాష్ట్ర ప్రభుత్వం ముద్రించివ్వాలని ఏఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. హిమనీ సెంటర్లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ఈ మేరకు ధర్నా చేపట్టింది. కేంద్రం ఇచ్చిన నిధుల్ని గత ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు. బృందావన్ గార్డెన్స్ లోని బ్రెయిలీ ప్రెస్ లో ప్రింటింగ్ చేయకుండా నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారని మండిపడ్డారు. ఏఎస్ఎఫ్ నేత బండరు నాజర్జీ ఆరోపించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుని బ్రెయిల్ లిపిలో ప్రింట్ చేయాలని కోరారు. అందించాలి రాష్ట్ర వ్యాప్తంగా బ్లైండ్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను వెంటనే అందించాలి. 2017 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం 70 లక్షలు పెట్టి ఓ కమిషన్ 70 లక్షలు ఖర్చు పెడుతూ 1,40,00,000 రూపాయలతో బ్లైండ్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ముద్రించేటువంటి ప్రెస్ క్లబ్ను నిర్మించింది. ఆ ప్రెస్ క్లబ్ భవనానికి ఆనాడు 2017లో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు 30 లక్షల రూపాయలు కేటాయించి బిల్డింగ్ కట్టించారు. ఈరోజు 2017-2018 సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బ్లైండ్ విద్యార్థులకు ఏదైతే 1 నుంచి 10 చదువుతూ ఉన్నారో ఆ విద్యార్థులకు ప్రతి పాఠ్య పుస్తకం ముద్రించి పూర్తి స్థాయిలో ఇచ్చారు. కానీ 2019 నుంచి 2024 వరకు ఈ సంవత్సరం కూడా ఇంతవరకు బ్లైండ్ విద్యార్థులకు పూర్తి స్థాయిలో పుస్తకాలు అందలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 10,230 మంది ఉంటే కేవలం 1,500 నుంచి 2,000 వరకే పుస్తకాలు అందుతా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది విజువల్ ఛాలెంజ్ సంఘాలు కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి, ఆ రాష్ట్ర ప్రభుత్వంలో గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో సంబంధిత మంత్రికి సంబంధిత అధికారులకి ఫిర్యాదు చేసినా కూడా ఆ మంత్రి ఎండి కుమార్ రాజాకు దగ్గర బంధువు దగ్గర చుట్టం కాబట్టి ఈరోజు వారికి సపోర్ట్ చేసుకుంటూ అతను ఏం చేసినా కూడా చేస్తూ ఉన్నారు. ఓ పక్కన బృందావన్ గార్డెన్స్ 4వ లైన్లో బ్రెయిలీ ప్రెస్ క్లబ్లో కంప్యూటర్ ఆపరేటర్ పనిచేసిన హారిక ఏదైతే ఉందో ఆమె
ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని మీరు గుడ్డివాళ్ళు, మీ గుడ్డివాళ్ళు కావడం ఉద్యోగం ఇచ్చని చెప్పని వాళ్ళు అవమానిస్తూ ఉంది. ఈరోజు ప్రతి 2 నెలలకి 3 నెలలకి ఆ అవమానాలు తట్టుకోలేక స్టాఫ్ మారిపోతూ ఉన్నారు, పుస్తకాలు ముద్రించట్లేదు. కాబట్టి ఏఐఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎండి కుమార్ రాజాపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి అతని విధులను తొలగించాలి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 10,000 మంది బ్లైండ్ విద్యార్థులకు పూర్తి స్థాయిలో ప్రతి సబ్జెక్టు పూర్తి స్థాయిలో పుస్తకాలను ముద్రించి తక్షణమే అందించాలని చెప్పని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్టేట్ వైడ్ బ్రెయిలీ ప్రెస్ అనేది గార్డెన్ 4th లైన్లో ఉంది. దాంట్లో గత 5 సంవత్సరాల బట్టి ఎలాంటి బుక్స్ రావట్లేదు. ఎందుకు బుక్స్ రావట్లేదని అడిగినందుకు మేము వెళ్తే మా మీద కేసులు పెట్టడానికి బెదిరించడం, తర్వాత అంబేద్కర్ డేట్ వేయలేదు, ఎందుకు వేయలేదు పుట్టినరోజు డేట్ అని అడిగితే అంబేద్కర్ దళితుడు, ఆయన డేట్ అయిపోతే పెద్ద అవసరం ఉందని హారిక ఓసీ మహిళగా హారిక చెప్పిన విషయం ఉంది. తర్వాత మేము ఎవరైనా స్టూడెంట్ కానీ మా తర్వాత ఉద్యోగస్తులు మాకు కొంచెం సహకరిస్తుంటే వాళ్ళ మీద కేసులు బరాయించడం అలా చేస్తున్నారు. తర్వాత కుమారాజు ఒక అవినీతి చేసి వికలాంగులు రావాల్సిన ఫండ్స్ని ఏవైతే ఉన్న 26 లక్షల రూపాయలని 4 వైపు గోడగా 100 అడుగులు రోడ్డుకి 26 లక్షలు అయితే నేను ఒక అవినీతి చేసి ఈరోజు నిలదీస్తుంటే మమ్మల్ని కేసులు పెట్టే దానికి ట్రై చేస్తున్నారు. దీని పట్ల ప్రభుత్వం కూడా మా పట్ల స్పందించాలని కోరుకుంటున్నాం. ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ 18వ రాష్ట్ర మహాసభ గుంటూరులో క్యాన్సర్ హాస్పిటల్ నందు జరిగింది. జీజీహెచ్లోని నాట్కో క్యాన్సర్ హాల్లో నిర్వహించిన ఈ మహాసభలో ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు బాలయ్య, ఓబులేసు, రవీంద్రనాథ్, రాధాకృష్ణమూర్తి, జంగాల అజయ్ కుమార్, ఇతర నాయకులు పాల్గొన్నారు. మెడికల్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు. కార్మిక వ్యతిరేక విధానాలను ప్రభుత్వం అనుసరించకపోతే పోరాటం తప్పదని నేతలు హెచ్చరించారు. జాగ్రత్తగా తీసుకొని భయంకరంగా షుగర్ తోటి తీవ్రమైన గాయాలైనటువంటి వాళ్ళని మళ్ళా తిరిగి సమావేశం 3 గంటలంతా మొదలవుతుంది కాబట్టి ఫోన్ చేసుకుని వచ్చేయాలని కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ 18వ మహాసభలు ఈరోజు గుంటూరు నగరంలో నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చకుండా వారి సర్వీస్ రూల్స్ని ఉల్లంఘిస్తూ అనేక రకాలుగా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఈసారి ప్రభుత్వంలో వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యంగా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు అందరూ కూడా భరోసా కల్పించేటువంటి కార్యక్రమాన్ని, వారి న్యాయమైనటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటి కూడా త్వరతగిన వాటి మీద పూర్తి స్థాయిలో సిబ్బందిని పెట్టుకొని విచారణ చేసుకొని రావాల్సినటువంటి వారికి కావాల్సినటువంటి న్యాయమైనటువంటి డిమాండ్లు పూర్తి చేసేటువంటి క్రమంలో నేను కూడా వారితో పాటు ముందుంటానని ప్రభుత్వానికి అనేక రకాలుగా సంప్రదించి వారి న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించేటువంటి దిశగా ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తూ ఏఐటీసీకి అనుబంధంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ 1953లో ఆవిర్భవించినటువంటి ఒక ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నటువంటి యూనియను. ఆ యూనియన్ 18వ రాష్ట్ర మహాసభ ఈరోజు గుంటూరు నగరంలో ఇక్కడ జరిగింది. ప్రధానంగా ఈరోజు ప్రభుత్వాలు విద్యా వైద్య రంగాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయి. అందువల్లే మన సమాజం పురోగమించాల్సినటువంటి స్థాయిలో పురోగమించలేకుండా కులతత్వాలతో, మతతత్వాలతో, ప్రాంతీయ విభేదాలతో రకరకాలుగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇవాళ మేము మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్గా ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రంగంలో దాదాపు ఒక 40,000 మంది వరకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కింద పనిచేసేటువంటి కార్మికులు ఉన్నారు. ఒక 50 సంవత్సరాలుగా రికగ్నైజేషన్లో ఉన్నటువంటి, గుర్తింపులో ఉన్నటువంటి ఒక పురాతనమైనటువంటి సంఘం. ఈ సంఘానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వకుండా ఏవో అసోసియేషన్స్ ఏర్పడితే వాళ్ళతో కూర్చొని మాట్లాడుకొని ఇదంతా చేస్తున్నారు. ఇది సరైనది కాదు. ఈ ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఏఐటీసీ అనుబంధ సంఘాలతో కూడా చర్చలు జరిపి వారి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి
ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. పెందుర్తి నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న వేపగుంట పినగాడి రహదారి పునఃప్రారంభం కెట్టకేలకు పట్టాలెక్కింది. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన స్థానిక ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు చొరవతో సమస్య పరిష్కారం కాబోతుంది. ఈ సందర్భంగా ఆయన గురువారం రహదారిని పరిశీలించి అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం పంచకల్ల మీడియాతో మాట్లాడారు. జీవీఎంసీ పరిధిలో ఉన్న రహదారి పనుల్ని 3 రోజుల్లో ప్రారంభించనున్నట్లు తెలిపారు. అందుకుగాను 1,50,00,000 విడుదలైందని తెలిపారు. కాంట్రాక్టర్తో మాట్లాడామని వీలైనంత త్వరగా పంచాయతీ పరిధిలో ఉన్న 3.5 కిలోమీటర్ల రహదారి పనుల్ని కూడా ప్రారంభించే శుభవంతమైన ప్రయాణాన్ని చేరువ చేయనున్నట్లు పంచకల్ల పేర్కొన్నారు. వేపకుంట జంక్షన్ నుంచి పెనగాడి రోడ్డు ఎప్పటి నుంచో కూడా టెండర్ అయి కూడా పెండింగ్లో ఉంది. దాని పనులు ఎప్పటి నుంచి మొదలెట్టాలని చెప్పి అధికారులు కాంట్రాక్టర్తో మాట్లాడటం జరిగింది. 3 రోజుల్లో పనులు మొదలు పెడతానని కాంట్రాక్టర్ కూడా చెప్పడం, అధికారులందరినీ కూడా ఆదేశించాం. ఎట్టి పరిస్థితుల్లో 3 రోజుల్లో జీవీఎంసీ పరిధి వరకు అప్ టు రైల్వే బ్రిడ్జ్, ఫ్లైఓవర్ బ్రిడ్జి వరకు జీవీఎంసీ పరిధి 1,50,00,000 రూపాయల వర్క్ అది రేపు ఎల్లుండి నుంచి పనులు మొదలవుతాయని చెప్పి తెలియజేస్తూ, దాని తర్వాత ఆర్ఎన్బి వాళ్ళు ఆ 3.54 కిలోమీటర్ల ఏరియా కూడా అప్ టు పెనగాడి వరకు హైవే టచ్ అయ్యే వరకు కూడా అది కూడా వర్క్ ప్రోగ్రెస్ కోసం ఎస్ఐ గారిని, డిఈని, ఏఈని ఈవినింగ్ రమ్మంటం జరిగింది. అది ఆర్ఎన్బి పరిధిలోకి వస్తుంది. వాళ్ళతో కూడా మాట్లాడి దానికి కూడా దీని కంటిన్యూషన్ అతి త్వరలో మొదలు పెట్టిస్తామని చెప్పి ప్రజలకు మీ ద్వారా తెలియజేస్తూ, మరి ఈ రోడ్డు చాలా కాలం నుంచి పెండింగ్లో ఉంది. త్వరితగతిన ప్రజలు ఈ రోడ్లో వెళ్తున్నప్పుడు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. మేము కూడా రోజు చూస్తూ ఉన్నాం. అతి త్వరలో ప్రజలకు ఉపశమనం ఇవ్వాలనేదే మా ఆలోచన. తప్పకుండా దాన్ని అతి త్వరలో పూర్తి చేస్తామని కూడా మాటిస్తామన్నా. జిల్లా కేంద్ర గ్రంథాలయం పునర్నిర్మాణం కోసం రాష్ట్రంలోని కొత్త ప్రభుత్వం వెంటనే పూనుకోవాలని మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గురువారం ఉదయం డాబా గార్డెన్స్ సల్లూరు విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరం నడిబొడ్డున మహారాణిపేట దండు బజార్లోని జిల్లా కేంద్ర గ్రంథాలయం భూ బకాసురుల చేతిలో పడి 33 సంవత్సరాల లీజు ఒప్పందం చేసుకుని 2010లో కూల్చివేయడం జరిగిందని తెలిపారు. చెందినటువంటి స్థలం అక్కడ ఉన్న పాత భవనాన్ని కూలగొట్టి ఇప్పటికి 13 సంవత్సరాలు అయింది. కొత్త భవనాన్ని ఇంతవరకు నిర్మించలేదు. మధ్యలో కాజేయడానికి దాన్ని చేసిన ప్రయత్నాలన్నీ కూడా వమ్మయ్యాయి. ఇప్పుడు అక్కడ స్థలంలో బిల్డింగ్ కట్టడానికి నిధుల కొరత ఎంత మాత్రం లేదు. దాదాపు విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఒక 200 కోట్లు జిల్లా గ్రంథాలయ సంస్థకి బకాయి పడింది. అంతేకాకుండా జిల్లా గ్రంథాలయ సంస్థ దగ్గర కూడా పని ప్రారంభించడానికి నిధులు ఇప్పుడు ఉన్నాయి. ప్రారంభించాలని ఎప్పుడో గవర్నమెంట్ చెప్పినప్పటికీ అడుగు ముందుకు పట్టడం లేదు. గత ప్రభుత్వం తాలూకా నిష్క్రియాపరత్వం ఏ అడుగు ముందుకు వేయని ఆ పరిస్థితికి ప్రజలు దానికి తీర్పిచ్చారు. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వెంటనే ఆ పని ప్రారంభించి తన సామర్థ్యాన్ని రుజువు చేసుకోవాల్సింది. పౌర గ్రంథాలయాల సేవా సమితి అనేక మంది పుర ప్రముఖుల పోరాట ఫలితంగా 2014లో 2010 నాటి లీజు ఒప్పందం ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. అయినా నేటికి ఆ గ్రంథాలయం పునర్నిర్మాణం చేపట్టలేదని, ఫలితంగా విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రజలు ఇంతటి మహానగరంలో సరైన ప్రభుత్వ గ్రంథాలయం లేక అనేక ఇక్కట్లకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మేము మారాము, మేము ప్రజలందరూ చెప్పింది వింటాము, ఆచరణలో చూపిస్తాం, మా తేడాన్ని మీరే చూస్తారని చెప్పి ప్రకటించారు. ఆ తేడాన్ని ఆచరణలో వాళ్ళు చూపించాలంటే, ప్రజలు విశ్వసించాలంటే దానికి ఒక గీటురాయిగా ఒక నెల్లాళ్లలోపు విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ యొక్క సొంత భవన నిర్మాణానికి శంకుస్థాపన జరగాలని గ్రంథాలయ సంస్థ పోరాట కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే విషయాన్ని విద్యామంత్రిగా ఉన్న లోకేష్ గారికి, ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ గారికి కూడా ఈ మీడియా ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం. వారిని స్వయంగా కలిసి కూడా ఈ విషయాన్ని వారికి త్వరలో తెలియజేస్తాం. ఈ కొత్త ప్రభుత్వం కూడా కదలకపోతే రూపొందించాల్సిన కార్యాచరణ భవిష్యత్తులో దాని గురించి ఆలోచిస్తాం.
నగరానికి చెందిన ప్రముఖ సంస్థ డిజిటల్ వీడియోస్ వారి నిర్వహణలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫౌండర్ డాక్టర్ మణిభూషణ్ ఆధ్వర్యంలో యువ పారిశ్రామికవేత్త ఆదిత్య భూషణ్ పర్యవేక్షణలో ఇటీవల ప్రారంభమైన ఏఐ సాఫ్ట్వేర్ బ్రాండ్ వారి తొలి ప్రోడక్ట్ క్లాసిఫైడ్ వెబ్సైట్ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం స్థానిక డాబా గార్డెన్స్ విజిఎఫ్ ప్రెస్ క్లబ్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా వాస్తు శాస్త్ర నిపుణులు డాక్టర్ నారాయణ మూర్తి పట్నాయక్, ముఖ్య అతిథి జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, సీనియర్ జర్నలిస్ట్ నేమాల హేమసుందర్రావులు బ్రోచర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గంట్ల శ్రీనుబాబు మాట్లాడారు. రాబోయే రోజుల్లో కంప్యూటర్ రంగంలో చాలా మార్పులు జరగబోతున్నాయని తెలిపారు. ఈ సమయంలో ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ లో వారి వెబ్సైట్ అవసరమని, కాకపోతే వెబ్సైట్ తయారీ ఖర్చు నిర్వహణ చాలా ఎక్కువగా ఉందని తెలిపారు. ప్రముఖ పర్యావరణవేత్త, మనందరికీ కూడా సుపరిచితులు, 25 ఏళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో తనదంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నటువంటి మణిభూషణ్ గారి ఆహ్వానం మేరకు ఇచ్చేసాం. అందులో భాగంగానే వారి కుమారుడు ఆదిత్య గారు ప్రత్యేకంగా ఆంధ్ర యూనివర్సిటీలో ఎంటెక్ విద్యాభ్యాసం పూర్తి చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో తనకంటూ ప్రత్యేక కెరీర్ని ఏర్పాటు చేసుకున్న సంకల్పంతోనే తాను కూడా తన తండ్రికి సహాయంగా ఉండాలని, తనకు అందిపుచ్చుకున్న టెక్నాలజీని ఇతరులకు షేర్ చేయాలని చెప్పేసి ఒక మంచి దృఢ సంకల్పంతో మరి తన ఆలోచనను తన తండ్రి గారికి వివరించడం, ఆయన ప్రత్యేకంగా అందరికీ ఉపయోగపడే విధంగా డిజిటల్ రంగంలో అదేవిధంగా ఏ ప్లాట్ఫామ్ కావాలంటే ఆ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి కేవలం నామమాత్రం ధరకే అందించాలని నిర్ణయించడం కూడా శుభపరిణామం. ప్రత్యేకంగా ఇది ఎవరికి ఉపయోగపడుతుందంటే ఔత్సాహిక ఎంటర్ప్రెన్యూర్స్ కానీ, లేదంటే సూక్ష్మ చిన్న మధ్య తరహా వ్యాపారాలు చేసుకునే వారికి కానీ, అంతేకాకుండా వివాహాలు చేసుకునేవారు కానీ, లేకపోతే మ్యారేజ్ బ్యూరోస్ కానీ, ఇటువంటి ఆరంగ విరంగం కాకుండా అందరికీ కూడా చక్కగా వారి ప్రకటనలు ఇచ్చుకోవడానికి ఒక సులభతరమైన ప్లాట్ఫామ్. ఎందుకంటే టెక్నాలజీ అంతా కూడా ఒకే దగ్గర కేంద్రీకృతం ఉంటుంది కాబట్టి మనం కోరుకునేది ఏదైనా సరే మన క్లాస్ఫైడ్ కావాలనుకుంటే వాళ్ళ క్లాస్ఫైడ్ని సులభతరంగా తయారు చేసి మనకు తక్కువ ధరకు ఇవ్వగలరు. లేదంటే మనం విడివిడిగా పార్ట్స్ కొనుక్కొని మనం దాన్ని తయారు చేసుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఏదేమైనా సరే తక్కువ ధరతోనే మరి టెక్నాలజీని అందరికీ అందించాలని ఒక మంచి లక్ష్యంతోనే ఆదిత్య గారు ఈ కార్యక్రమాన్ని A1 పేరుతో తన కంపెనీని ప్రత్యేకంగా స్టార్టప్ కంపెనీని ప్రారంభించాలని నిర్ణయించుకోవడం, మరి యువత భాగస్వామ్యం ఇటువంటివి కావడం కూడా మంచిది. విశాఖపట్నంలో కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మీద ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సాఫ్ట్వేర్ కంపెనీ తనగా మొట్టమొదటి ప్రోడక్టే క్లాసిఫైడ్ వెబ్సైట్స్. అతి తక్కువ ధరకే ప్రపంచవ్యాప్తంగా మీ యొక్క ఇన్ఫర్మేషన్ని చేరవేసే ఒక మాధ్యమమే ఏఐ సాఫ్ట్. ఈ ఏఐ సాఫ్ట్ ద్వారా మీరు మీ తాలూకా సేవల్ని లేదా ప్రోడక్ట్స్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన వివరాల కోసం 9848418582 నెంబర్ ద్వారా సంప్రదించి ఈ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్గా ఆదిత్య భూషణ్ వ్యవహరిస్తున్నారు. వారి ద్వారా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో విప్లవాత్మకమైన మార్పుల్ని మనం అందించబోతున్నాం. ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా అందరూ వాడుకోవాలని, అలాగే జీవనోపాధికి ఇది ఒక మార్గం అవుతుందని యువతకు పిలుపునిస్తుంది. విశాఖ వాసులకు సుపరిచితమైన అల్ఫా హోటల్ అధినేత అల్ఫా కృష్ణకు సమాజహితమైన పదవి అలంకరించింది. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియన్ నేషనల్ చైర్మన్ చెన్నుపాటి శ్రీకాంత్ ఆయనకు జాతీయ కన్వీనర్ గా బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా కృష్ణ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. తనను నమ్మి ఇంతటి బాధ్యతలు అప్పగించిన కౌన్సిల్ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయా బాధ్యతల్ని విధి వంచన లేకుండా నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. ఎటువంటి ప్రలోభాలకి లోనవ్వకుండా కౌన్సిల్ కి సేవలు అందిస్తానని పేర్కొన్నారు. ఒక పెద్ద బాధ్యత ఉన్నప్పటికీ మొట్టమొదటిగా విశాఖ జిల్లాలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియాని ఈ రాష్ట్రంలోనే అత్యధిక న్యాయకత్వం సభ్యత్వం కలిగిన సంస్థగా విశాఖ ఉమ్మడి జిల్లాలో తీర్చిదిద్దడమే నా ముందున్నటువంటి కాబట్టి ప్రతి నియోజకవర్గ స్థాయిలో ప్రతి జిల్లా స్థాయిలో పార్లమెంటు స్థాయిలో నగర స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసుకొని మా అందరితో సమన్వయం చేసుకొని ఎక్కడైతే హక్కులకు భంగం కలుగుతుందో, ఎక్కడైతే భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కుల్ని కాలరాసి హక్కులు అనుభవిస్తున్న వారిని చిక్కుల్లో పడేస్తే ఖబర్దార్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా విశాఖ జిల్లాలో ఉందనే సంగతి వాళ్లకు మర్చిపోవద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మంచికి దగ్గరగా, చెడుకు దూరంగా, మానవత్వానికి దగ్గరగా
మంచి చేయడానికే ముందుంటాం తప్ప హ్యూమన్ రైట్స్ కార్డ్ అంటే జేబులో పెట్టుకొని పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి తగువులు తీర్చేది కాదు. మానవ హక్కుల సంస్థ అంటే అది కూడా ఒక సేవా సంస్థని మాత్రమే భావిస్తాం తప్ప వేరే విధంగా భావించమని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజయవాడలో రామోజీరావు సంస్మరణ సభ ప్రారంభం. ఇటీవల రామోజీరావు అస్తమయం. సభకు హాజరైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, ఎమ్మెల్యేలు. గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష. జల్దవన్ మిషన్ లాంటి కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ వివరాలు ఇవ్వాలని ఆదేశం. వేపగుంట పినగాడి రహదారి పునర్నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు. 3 రోజుల్లో పనులు ప్రారంభమవుతాయని వెల్లడి. విశాఖ కేంద్ర గ్రంథాలయం పునర్నిర్మాణానికి కూటమి ప్రభుత్వం ముందుకు రావాలన్న మాజీ ఎమ్మెల్సీ శర్మ. విశాఖ వంటి మహానగరంలో ప్రభుత్వ గ్రంథాలయం లేకపోవడం దారుణమని ఆవేదన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.